హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టర్కీ ఒక దశాబ్దానికి పైగా భారతదేశానికి వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా ఉంది. భారత్లో చేపడుతున్నటువంటి ఎన్నో ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సరఫరా చేసింది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు టర్కీ మద్దతు ఇవ్వడం భారత్కు ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ గురించి టర్కీ చేసిన వ్యాఖ్యలను, పాక్తో ఆ దేశానికి పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని న్యూఢిల్లీ తీవ్రంగా పరిగణించింది. దీంతో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవలసి వస్తోంది. ఫలితంగా టర్కీ భారీగా నష్టపోవలసి వస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పుడు టర్కీతో తన వ్యాపార సంబంధాలను క్రమంగా తగ్గించాలని చూస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన జరిగిన వ్యాపార ఒప్పందాలు సైతం రద్దు కావచ్చని వాణిజ్య శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. టర్కీ కంపెనీల్లో భారతదేశంలో అనేక మెట్రో రైల్ ప్రాజెక్టులు పనిచేస్తూ ఉన్నాయి. లక్నో, పూణే, ముంబై లాంటి నగరాల్లో మెట్రో రైల్ నిర్మాణంలో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. టర్కీకి చెందిన మరొక కంపెనీ గుజరాత్లో ఒక ఇండియన్ సంస్థతో కలిసి తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. టర్కీకి చెందిన ఒక విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్పోర్ట్లలో పనిచేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని మెగా ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పాల్గొంటున్నాయి. 2020లో ఒక టర్కీ కంపెనీకి జమ్మూ కాశ్మీర్లోని అటల్ టన్నెల్ ఎలక్ట్రో మెకానికల్ భాగం పనులు ప్రారంభించింది. 2024లో ఆర్వీఎన్ఎల్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం మరొక టర్కీ కంపెనీతో ఒప్పందం కుదిరింది. పలు రాష్ట్రాల్లో సొరంగ మార్గాల నిర్మాణాల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. వీటితో పాటు భారత్లో ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో టర్కీ కంపెనీలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్, టర్కీ దేశాల మధ్య $10.4 బిలియన్ వ్యాపారం జరిగింది. భారత్లో టర్కీ ఎఫ్డీఐ పెట్టుబడుల్లో 45వ స్థానంలో ఉంది. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2024 వరకు టర్కీ $240.18 మిలియన్ పెట్టుబడిగా పెట్టింది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ IBEF ఫిబ్రవరి 2025లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ విషయం వెల్లడైంది. IBEF అనేది వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ట్రస్ట్. 2017లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు అనేక సహకార ఒప్పందాలు కుదిరాయి. వీటిలో మీడియా సహకారం, దౌత్య అకాడమీల మధ్య శిక్షణ, వివిధ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ సహకారం అంచనాలు తలకిందులయ్యాయి. టర్కీతో కుదుర్చుకున్న కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలను పునఃసమీక్షిస్తోంది. భారత్కు ఆర్థిక అంశాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేస్తోంది. భారత ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇదే సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా లేని భాగస్వామ్యాలను నిశ్శబ్దంగా తొలగించవచ్చు. ప్రైవేట్ రంగాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.